ఏపీ పెద్దల ఒత్తిళ్లతోనే ఎంపీని వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏలూరు ప్రజలు పుట్టా మహేష్ ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయం గురించి మా ప్రతినిధి పోతురాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏలూరు నుంచి పోతురాజు. మహేశ్వరి ప్రధానంగా చూసుకున్నాక ఏలూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎపిసోడ్ చూసుకున్నాక డ్రగ్స్ పార్టీకి అటెండ్ అవడమే కాకుండా పూర్తిగా సేవించి ఉన్నటువంటి అతను పాజిటివ్గా వచ్చినటువంటి వ్యక్తి కూడా పూర్తిగా పోలీసులు అదుపులో తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా విచారించిన వారు కూడా తూతూ మంత్రంగా చూస్తే కనుక ఇప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం పట్ల పలు అనుమానాలు రేకెత్తున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, ఏలూరుకు సంబంధించినటువంటి సిపిఐకి సంబంధించినటువంటి జిల్లా నాయకులు ఉన్నారు. బండి వెంకటేశ్వరరావు ఆయనతో మాట్లాడు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ కూడా ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి వ్యక్తి డ్రగ్స్ సేవించడమే కాకుండా ఇప్పుడు అతనికి ఏకంగా నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. ఏం చూస్తారు? నా పేరు బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు హైదరాబాద్లో జరిగిన సంఘటన యావత్ భారతదేశానికి రాష్ట్రానికి సిగ్గుచేటైన సంఘటన. డ్రగ్స్ పార్టీలో 11 మంది దొరికితే అందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. అందులో ఏలూరు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ సేవించడం అంటే చాలా సిగ్గుచేటైన విషయం. ప్రజలకి ఆదర్శంగా ఉండవలసిన ప్రజాప్రతినిధులే ఈ విధంగా డ్రగ్స్ సేవించడం, డ్రగ్స్కి ప్రోత్సహించడం చాలా బాధాకరమైన విషయం. వీళ్ళ సమాజానికి ఎటువంటి ఎత్తువ పలుకుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి డ్రగ్స్ సేవించిన పట్ల గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు, ఎవరైతే డ్రగ్స్ అమ్మకం కానీ మాఫియా కానీ అలా సేవించిన వాళ్ళు కానీ దొరికితే మాత్రం వాళ్ళ ఆస్తుల్ని సీజ్ చేస్తాం, ఆస్తుల్ని దఫ్ చేస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అటువంటి ఎన్డీఏ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఎంపీ అయినటువంటి మహేష్ కుమార్ యాదవ్ మీద అటువంటి చర్యలు తీసుకుంటారా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ అయిన ఎన్డీఏ పార్టీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క మహేష్ కుమార్ యాదవ్ మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రజలకు మంచి సూచనలు సలహాలు ఇవ్వాల్సిన, డ్రగ్స్ వ్యతిరేకంగా నడవలసిన వ్యక్తి అతనే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం, దాన్ని సేవించడం చాలా సిగ్గుచేటు. ఎప్పటికైనా అటువంటి వ్యక్తుల మీద సమాజం కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి. అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి. దానికి సంబంధించి ఎన్డీఏ పార్టీ కూటమి ప్రభుత్వం కూడా ఆయనకి చర్యలు తీసుకోలే విధంగా యాక్షన్ ఉండాలని చెప్పి కోరుతున్నా. సార్ ప్రధానంగా చూస్తున్నారు, కొకైన్ లాంటి ఎలాంటి ఆల్రెడీ మాదక ద్రవ్యాలు సేవించారు, అయినా కానీ స్టేషన్ సంబంధించిన బెయిల్ ఇచ్చి వదిలేశారంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ పెద్దలు ఒత్తిడి పనిచేసి అంటారు. అసలు ఈరోజు చట్టం కూడా చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఓలాగా, డబ్బు లేని ఓలాగా వ్యవహరిస్తుంది. ఈరోజు మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ సేవించినట్టు స్పష్టంగా నిర్ధారణ అయినప్పటికీ, పాజిటివ్ వచ్చినప్పటికీ అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం అనేది ఈ యొక్క రాజకీయ ఒత్తిళ్లు ఎంత స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. రాజకీయ నాయకులు ఒకలాగా, సామాన్య ప్రజలు ఒకలాగా చట్టం వ్యవహరిస్తే సరైనది కాదు. ఎవరైనా ఒకటి చట్టం ముందు. అటువంటి ప్రజాప్రతినిధులప్పటికీ ఎవరైనప్పటికీ అతని మీద అటువంటి బెయిల్ అవ్వకుండా తక్షణమే అతన్ని సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, అతని మీద ఒత్తిడి చేస్తున్నాం. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. చూసుకున్నాక క్షేత్రస్థాయిలో నిన్నటి నుంచి జరిగినటువంటి ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి సంబంధించి బెయిల్ ఇచ్చి వదిలేయడం పట్ల పూర్తిగా కూడా వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి స్పష్టంగా కనపడుతుంది. చూస్తే గతంలో చంద్రబాబు కూడా ఒకటే స్పష్టం చేశారు, డ్రగ్స్ సేవించినా కానీ దానికి సంబంధించినటువంటి ఏదైతే చర్యల్లో పాల్పడిన ఆస్తులు సీజ్ చేస్తామని చెప్పారు. అలాంటిది టీడీపీకి సంబంధించినటువంటి సొంత ఎంపీ పూర్తిగా కూడా ఇట్లాంటి డ్రగ్స్ సేవించి పార్టీలకు సంబంధించి నిర్వహించడం పట్ల పూర్తిగా కూడా చంద్రబాబు ఇప్పటి వరకు నోరు మీద పోవడం పట్ల వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన కూడా కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ పోతురాజు.